హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ ఈ రోజు మనతో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ కోటా నిరంజన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే నిరంజన్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బెటర్ దెన్ ఎస్టర్డే సార్. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, లైక్ అంటే యువత, ఫ్యామిలీలో ఉండే యువత ఎలా ఉందంటారు? ఫ్యామిలీలో ఉండే యువత అయితే ఏదే కానీ ఏ యువత అయినా ఫ్యామిలీ నుంచి రావాల్సిందే. ఫ్యామిలీ సపోర్ట్ తోటే బయటి ప్రపంచాన్ని చూడవలసిందే. ఫ్యామిలీ సపోర్ట్ తోటే ఈ యొక్క ప్రపంచాన్ని జయించాలనే కోరిక, ఆకాంక్ష నింపుకొని అతను బయలుదేరవలసిందే తన విజయం కోసం. అయితే ఫ్యామిలీ సపోర్ట్తో ఉండి ఫ్యామిలీ యొక్క మాటలు వింటూ ఫ్యామిలీ ఏదైతే చూపించారో ఆ మార్గంలో నడుస్తూ ఫ్యామిలీ కోసం తపనపడుతూ తను ఎదగాలని కోరిక మనసులో నింపుకొని ఒక గోల్ సెట్ చేసుకొని ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకు అడ్డంకులు లేకుండా ఉంటే అతను విజయం సాధిస్తాడండి ఫ్యామిలీతో ఉన్న వ్యక్తి. కానీ ఫ్యామిలీ మాటలు వినకుండా పెడచెవిన పెడుతూ తన దారిలో తాను వెళ్తూ ఫ్రెండ్షిప్ని పెంచుకొని పెడదారిన పడుతూ పబ్బులు తిరుగుతూ ప్లస్ మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఇక్కడెక్కడ తిరుగుతూ కాలేజీకి వెళ్లకుండా చదువుకోకుండా ఆలోచనలను తన చెడు ఆలోచనలు మైండ్లో పెట్టుకొని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచకుండా తనకంటూ ఒక ఆలోచన పెట్టుకోకుండా పరుగు తీసే వ్యక్తుల పతనానికి దారితీస్తారండి. ఈ రెండు రకాలు. ఎందుకంటే ఫ్యామిలీ మాటలు విన్న వ్యక్తులు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు, ప్రపంచాన్ని జయించే విధంగా ఉంటారు, పలువురు మెచ్చుకునే విధంగా తయారవుతారు. వాళ్ళు 10 మందికి ఆదర్శంగా నిలబడతారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈనాడు ఏమవుతుంది, చెడు మార్గంలో నడవాలనే తపనతో చాలామంది చెడుకు బానిసలు అవుతున్నారు. అదే నిజం అనుకుంటున్నారు, అదే ప్రపంచం అనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు చూసే విధానాన్ని బట్టి, వాళ్ళు పెరిగే విధానాన్ని బట్టి, వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఆ యొక్క అడుగులంటూ వేస్తూ ఉన్నారు. అది వేయకుండా సక్రమమైన మార్గంలో తల్లిదండ్రుల మాటలు వింటూ, ఉపాధ్యాయుల మాటలు వింటూ, మంచి స్నేహాన్ని పెంచుకుంటూ, మంచి మార్గాన్ని నమ్మకంగా తను నడుచుకుంటూ వెళ్తూ తను అనుకున్న గోల్ ఏదైతే సాధించాలనుకున్నాడో దానికోసం నిరంతరం శ్రమిస్తూ కఠినమైన దీక్ష చేస్తే, కఠినంగా ఉంటూ సాధించే వరకు నిద్రపోకుండా నిలబడితే అతను విజయుడై ఎంతోమంది నోట్లో అతని పేరు పిలువబడుతుందండి. ప్రపంచానికి ఒక విజేతగా నిలవబడతారు, ఆదర్శంగా నిలబడతారు. అలా ఎదగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ స్టార్టింగ్లోనే కింద పడిపోతున్నారు. అవకాశాలు అందిపుచ్చుకోక, అంటే అవకాశాన్ని సాధించాలనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి కోరిక. నేను సినిమా రంగంలో రావాలని ఉంటుంది, మంచి ప్రొఫెషనల్గా నేను ఈ ప్రపంచంలో నిలబడాలనుకుంటుంది, ఈ దేశంలో పేరు తెచ్చుకోవాలని ఉంటుంది, ప్లస్ నేను ఒక మంచి కారులో తిరగాలని ఉంటుంది, ప్లస్ మంచి భవనం నిర్మించుకొని అందులో నేను మంచి లైఫ్ని లీడ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది కోరిక వరకే ఉంటుందండి, కోరిక వరకే మిగులుతుంది. ఆ కోరిక తగ్గట్టు అతను శ్రమిస్తే కొంతవరకైనా ప్రతిఫలం ఉంటుంది. శ్రమించకుండా ఊహల్లో జనిస్తూ దానికోసం అది ఫాస్ట్ ట్రాక్లో కావాలని అనుకుంటాడు. ఓపిక అనేది ఉండదు. ఇమ్మీడియట్లీ నేను సాధించాలి, నాకు ఇమ్మీడియట్లీ కావాలి అనుకుంటూ దానికోసం చెడు మార్గాలు తిరుగుతూ అది అందుకోలేక ఇతడు జీవితం సాగలేక నష్టపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదండి. కారణం తల్లిదండ్రుల యొక్క విధానం, వాళ్ళని సరిగ్గా పద్ధతిలో ఉంచక కరెక్ట్ గైడ్లైన్స్ వాళ్ళకి ఇవ్వక, అక్కడ ఉపాధ్యాయులు కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వట్లేదు, స్నేహితులు వాళ్ళు చూపించే దారి సరిగా ఉండట్లేదు, వేరే దారి పబ్బుల వైపు చూపిస్తున్నారు, అటు మత్తు పదార్థాల వైపు చూపిస్తున్నారు, ఇటు మన కల్చర్కు అనుసంధానంగా లేకుండా ఉండే విధానాన్ని వాళ్ళకు అలవాటు పరుస్తున్నారు. అలాంటప్పుడు యువత ఏం చేస్తుందండి? ఏదైతే తొందరగా వాళ్ళు అలవాటు పడేది ఏదైతే చెడు మార్గాలు ఉన్నాయో అదే మంచి అనుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈనాడు ఎన్నో చూస్తున్నారు, వెబ్ సిరీస్ చూస్తున్నారు, సెన్సార్ లేని సినిమాలు చూస్తున్నారు, ప్లస్ ఫోన్లో అసభ్యకరమైనటువంటి, జుగుత్సాకరమైనటువంటి, అశ్లీలకరమైనటువంటి అవి కొన్ని సినిమాలు చూస్తున్నారు. వాళ్ళు కొన్ని ఇది ఏమంటున్నారు, కొంతమంది ఇది యూట్యూబ్లలో కొంతమంది ప్లే చేస్తున్నారు, వాళ్ళ పదజాలం కూడా చాలా అసభ్యకరంగా ఉంది.
ఎక్కడ ఉంది? అలాంటి చూస్తూ యువత ఏం చేస్తుంది? ఆకట్టుకుంటుంది. ఆకట్టుకొని అదే మార్గంలో నడవాలని చూస్తుంది. ఆయన తల్లిదండ్రులు ఏదైతే ఆశించారో అది ఆ మార్గంలో నడవట్లేదండి. అందుకే ప్రతి ఒక్క పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇలా పిల్లల కోసం తపన పడుతున్నారు. ఖర్చు చేసి వాళ్ళు పొలాలమ్మి కష్టపడి సంపాదించి అన్ని పిల్లల మీద పెడుతుంటే పిల్లలేమి ఈ విధంగా జల్సాలు చేసుకుంటూ నిర్వీర్యమైపోతుంది యువత. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? గోల్ కోసం పోవట్లేదు, గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఎవరికైతే గోల్ ఉందో వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు గోల్ పెట్టుకుంటే ఎంతోమంది వీళ్ళు తన గోల్ కోసం వీళ్ళు నిలబడితే ఎంతోమంది వీరి కింద పనిచేస్తూ ఉంటారు, ఎంతోమందికి వేరే ఉద్యోగాలు ఇస్తారు. కానీ అలా చేయట్లేదు. ఎవరైతే గోల్ పెట్టుకున్నారో వాళ్ళ కింద పనిచేస్తూ సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలాంటి సంఖ్య చూస్తూ చాలా అసంఖ్యాకంగా పెరుగుతుందండి. అందుకోసమే ఈనాడు ప్రతి ఒక్కరు పేరెంట్స్ తప్పిస్తున్నారు. నిన్న మొన్న జరుగుతున్న, అంటే మీరు కూడా చూసే ఉంటారు, మీడియాలో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఇష్యూస్. ఎస్ దీని గురించి మీరేమంటారండి? ఫ్యామిలీ ఇష్యూస్ చిన్న ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టుకొని పెద్ద ఫ్యామిలీస్, ఎంతోమందికి రోల్ మోడల్గా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఈనాడు రోడ్డుకు వస్తున్నాయండి. ఈ మధ్య చాలా వినబడుతున్నాయి, పత్రికల్లో వినబడుతున్నాయి, టీవీలో మనం చూస్తున్నాం. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటి ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీదకి వస్తూ ప్రజల మధ్య పల్చన అవుతున్నారు. ఉన్నటువంటి ఒక గుడ్విల్ని పోగొట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి నిర్మించిన సామ్రాజ్యాన్ని ఒకటే రోజు కుప్ప కూలుస్తున్నారండి. అవునా కాదు? ఈ మధ్య జరిగిన కొద్ది సెలబ్రిటీల ఫ్యామిలీస్ కొన్ని చూస్తున్నాం మనం. నిన్ననో మొన్ననో ఒక ఫ్యామిలీ మనకు వచ్చింది. వాళ్ళ పేరు చెప్తే మోహన్ బాబు గారి ఫ్యామిలీ. నేను పేరు కూడా చెప్తున్నాను. వారు కష్టపడ్డ వ్యక్తి. వారిని చూస్తూ, వారి నటన చూస్తూ పెరిగిన వ్యక్తినండి నేను. వారి నటన క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారు ఆయన, మోహన్ బాబు గారు. ఆ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని కొన్ని విలువలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ పిల్లల కోసం చెయ్యాలి అని తపిస్తూ చేశారు. ఆస్తులు పెంచుకున్నారు, కింద పడి కూడా మళ్ళీ లేచారు. వారి గురించి విన్నప్పుడు, చదివినప్పుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తన పిల్లల ద్వారా ఈనాడు నవ్వుల పాలై నలుగురిని మెప్పించే వ్యక్తి, నలుగురు చెప్పే వ్యక్తి, నలుగురి చేత అనిపించుకునే స్టేజ్కి వచ్చారండి. రేపో ఎల్లుండో 75 వసంతాల సినిమా వజ్రోత్సవం జరుగుతుంది. అందులో సన్మానించుకోబడ్డ వ్యక్తి, సన్మానించుకుని ఒక సెలబ్రిటీ అయిన మోహన్ బాబు గారు. వారిని సన్మానించుకోవాల్సి ఉంది. 75 సినిమా వజ్రోత్సవం జరుగుతుంది ఇప్పుడు. అలాంటి లెజెండ్ని కూడా రోడ్ పాల్ అయ్యే విధంగా చేశారు. ఎవరు చేశారు? వాళ్ళ చేతులారా వారే చేసుకున్నారు కదా, పబ్లిసిటీ చేసుకున్నారు. ఎప్పుడో 4 గోడల మధ్య జరిగే ఇష్యూని నలుగురిలోకి తీసుకొచ్చి నలుగురు చెప్పే వ్యక్తిని నలుగురు మధ్య నిలబెట్టి ఈనాడు ఇదా అనే విధంగా తీసుకొచ్చారు. అది ఎంతవరకు సమంజసం? అక్కడ ఎవరిది పొరపాటు? పెంచిన విధానం అందా, నమ్ముకున్న విధానం అందా, పిల్లల మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల జరిగిందా అనేది వ్యక్తిగతంగా వాళ్ళే ఆలోచించాలండి. మనం ఏమని ఆలోచిస్తాం? ఇక్కడ మోహన్ బాబు గారిని ఆలోచిస్తాం. అతను ఒకటి నిర్మించుకున్నాడు, పిల్లల కోసం చేశారు, పిల్లల కోసం ఆస్తులు పంచి ఇచ్చారు, పిల్లలు నవలపాలు చేశారు అనేది ఒకటి. ఆ విధంగా మోహన్ బాబు గారికి ఫ్యామిలీ ఆ విధంగా అవుతూ ఉంది. అందరికీ సెలబ్రిటీ చిన్న ఫ్యామిలీ గొడవలు జరిగితే అదే పెద్ద ఇష్యూ కాదండి ఈనాడు. కానీ సెలబ్రిటీలు 10 మందిని వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన యువత చాలామంది ఉంది, వాళ్ళని చూసి నడుచుకోవాల్సిన యువత చాలామంది ఉంది, వాళ్ళలాగా కావాలని వాళ్ళని రోల్ మోడల్గా తీసుకున్న యువత చాలామంది ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళు కూడా ఈనాడు బాధపడుతూ ఉన్నారు. అంటే ఏదే కానీ సెలబ్రిటీలైనా ఎవరైనా ఎక్కడైనా పిల్లల్ని సక్రమైన మార్గంలో పెంచకపోతే, వాళ్ళని సరైన దారిలో పెట్టకపోతే ఎప్పటికైనా ఏనాటికైనా నవ్వుల పాలు కావాల్సిందే. అది కాకుండా పిల్లలను సక్రమైన మార్గంలో నడిపించే బాధ్యత పేరెంట్స్ది, తన కుటుంబాన్ని. అది ఖచ్చితంగా చూసుకోవాల్సిందేనండి. పెద్దలు తప్పు చేసినా సరిదిద్దుకోవాల్సిందే. ఒకవేళ మోహన్ బాబు గారి తప్పున్నా సరిదిద్దుకోవాల్సిందే, పిల్లల తప్పున్నా సరిదిద్దుకోవాల్సిందే. సరిదిద్దుకొని నవ్వులపాలు కాకుండా నలుగురు మెచ్చుకునే విధంగా బ్రతకాలే తప్ప నలుగురిలో నవ్వులపాలు కాకూడదు. అది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ అందమైన జీవితానికి కావాలంటే కుటుంబం నుంచే ప్రారంభం కావాలండి.
కుటుంబంలో తల్లిదండ్రులు, అక్క బావలు, తమ్ముళ్ళు, పిన్నాన్నలు, పిన్నమ్మలు అందరూ ఉంటారు. అందరూ ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఆదర్శంగా ఉండేవాళ్ళు. అందరికీ ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ధైర్యం చెప్పే బాధ్యత వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు. నానమ్మ, తాతయ్య ఇచ్చే ధైర్యం, ఆ సపోర్టు వేరే తిరిగి ఉండేది. ఈనాడు ఏమైంది? చిన్న కుటుంబాలుగా విభజించబడ్డాయి. చిన్న కుటుంబాలుగా విభజించారు, సమస్యలతో కొట్టుకపోతున్నారు అనే ఎన్నో విషయాలు నేను చెప్పాను, ఇంతకుముందే చెప్పాను. ఆ విధంగా కొట్టుకపోతున్నప్పటి నుంచి ఈ సమస్యలు అనేటివి ఎక్కువైపోయాయండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు యమునా తీరేలాగా తయారయ్యారు. ప్రతి ఒక్కరు కష్టపడవలసిందే. కష్టపడి పిల్లలని ఏమన్నా ప్రేమగా చూసుకుంటున్నారంటే అది లేదు. పిల్లల్ని ఆదరిస్తున్నారంటే అది లేదు. పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపిస్తున్నారంటే అది లేదు. ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటూ, ఎవరికి వారు బాతకాన్ని కొట్టుకుంటూ, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ బ్రతుకుతూ, పిల్లలని పెడదారిన పడే విధంగా ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా, ఏ విధంగా పోతున్నారో తెలుసుకోకుండా, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో తెలుసుకోకుండా వాళ్ళని వదిలేస్తే పిల్లలు పెడదారిన పట్టకపోతే సక్రమైన మార్గంలో నడుస్తారండి. వాళ్ళకంటూ పిల్లలు ఏం కోరుకుంటారు? వాళ్ళు మంచి స్నేహాన్ని కోరుకుంటారు, మంచి మాటని కోరుకుంటారు, 10 మంది మెచ్చుకునే విధంగా నేను నడవడానికి ఉపయోగపడేటువంటి దారిని చూపించే వ్యక్తులను వారు కోరుకుంటారండి. వాళ్ళకి ఆదరణ కావాలి, ప్రేమ కావాలి. ఆ మనసులో ప్రేమని నింపే వాళ్ళు ఎవరు? మొదటగా తల్లిదండ్రులు, అన్నలు, అక్కచెల్లెళ్ళు, వీళ్ళందరూ. వాళ్ళందరూ ఎవరు లేకున్నప్పుడు, ఎవరి సపోర్టు అతను దొరకకపోతే, స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల సపోర్ట్ అతనికి దొరకకపోతే, కాలేజీలో లెక్చరర్ సపోర్ట్ అతనికి దొరకకపోతే, ఇక్కడ తల్లిదండ్రుల సపోర్ట్ దొరకకపోతే ఏకాకిగా ఉండి ఎవరైతే ఫ్రెండ్గా వస్తారో వాళ్ళనే నమ్మి వాళ్ళ బాటలోనే నడవడానికి అతను నిశ్చయించుకుంటాడు. అవునా కదా? ఆ మార్గంలో వెళ్తారండి. అందుకని పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ రోజుల్లో అంటే మొబైల్ ఫోన్ యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? 2 రకాలు ఉన్నాయండి. ఒకటి, సెల్ ఫోన్ ద్వారా ఏదే కానీ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. 2 టైప్స్ ఉన్నాయండి. చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక ఏదే కానీ, ఒక సంస్థ కానీ, ఒక స్త్రీ అక్కడి నుంచి పోతుంటే కొందరికి అమ్మలాగా కనిపిస్తుంది, కొందరికి వేరే విధంగా కనిపిస్తూ ఉంటుంది. చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. సెల్ ఫోన్ కూడా అదేనండి. సెల్ ఫోన్లో లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, లక్షణమైన మార్గంలో నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తన జీవితానికి ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకొని తాను సరైన పద్ధతిలో దాన్ని ఉపయోగించుకుంటే అతను సమర్థుడవుతాడు, 10 మందికి ఆదర్శంగా నిలబడతాడు. లేదు, నేను సెల్ ఫోన్ని వేరే విధంగా చూస్తూ అందులో ప్రతిదీ వాళ్ళు తీసే ప్రతిదీ చూస్తూ టైంపాస్ చేసుకుంటూ ఫోన్కు అలవాటై ఇష్టం ఉన్నట్టు నేను దాన్ని యూజ్ చేసుకుంటే అది నన్ను పెడదోవన పడేస్తుందండి. ఏదైనా సరే అతిగా తింటే అజీర్ణం అవుతుంది, ప్లస్ ఫ్యాట్గా మనకు తయారవుతుంది. అది లిమిట్గా తింటే మనం హుషారుగా ఉంటాం, చాలా సమర్థవంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆ విధంగా ఏదైతే ఉందో అదే విధంగా సెల్ ఫోన్ కూడా మనకు ఉంటుంది. ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదే కానీ దాంట్లో మంచి దానిలో ఎన్నో విషయాలు తెలుస్తాయండి. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని అరక్షణంలో చూస్తున్నాం ఇప్పుడు మనం అరచేతిలో పెట్టుకొని, అంతేనా, వీక్షిస్తున్నాం. మనం ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న మన వాళ్ళతో ఇమ్మీడియట్లీ మనం మాట్లాడగలుగుతున్నాం. ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలుగుతాం, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది, ఏది. అవునా కదా? అలాంటి ఇన్ఫర్మేషన్ జరుగుతున్న దాన్ని మనము అలా ఆలోచించకుండా ఏదో మనం ఏదైనా కానీ కాన్సన్ట్రేషన్తో చూస్తున్న ప్రతిదాన్ని వదిలేసి ఏవో లింక్స్ వచ్చినాయని దాన్ని ఓపెన్ చేస్తూ పోతే అది చెడుకే దారితీస్తుందండి, మంచి కోసం ఉండదు. కాబట్టి చేసే విధానాన్ని బట్టి, చూసే విధానాన్ని బట్టి, ఉపయోగించుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. సెల్ ఫోన్ మంచిగా ఉపయోగించుకున్నారనుకోండి, ఈనాడు లక్షలు సంపాదిస్తున్నారండి, దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఆ మార్గంలో ఉపయోగించుకోవాలి. ఎంతో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. బుక్ నాలెడ్జ్తో పాటు ప్రపంచ విజ్ఞానం కూడా అందులో అందించబడుతుంది. ఎన్నో టాపిక్స్ అందులో ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు రచయించిన పుస్తకాలు అందులో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అవునా కదా? ఇప్పుడు ఆడియో ద్వారా వినగలుగుతున్నాం ఎన్నో పుస్తకాలు మనం. అలాంటి విజ్ఞానాన్ని పెంచుకునేది పోయి ఎవరో చేసిన రీల్స్ని, అసభ్యకరంగా చేసిన రీల్స్ని చూస్తూ టైం పాస్ చేస్తూ
మన టైం విలువ మనం తెలుసుకోకుండా, మనం ఉపయోగించుకునే నాలెడ్జ్ని మనం పెంచుకోకుండా, ఎవరో చేసిన దాన్ని నాలెడ్జ్ని మనం చూసి ఆ నాలెడ్జ్ని మనల్ని నింపుకొని పక్కదారిన పడితే అది పక్క మనలో కింద పడేస్తుంది, పక్కదారిలోకే తీసుకెళ్తుంది. అందుకని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. సో ఈ రోజుల్లో చూసుకుంటే ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయండి? ఉద్యోగుల సమస్యలు అనే దానికంటే తనంతన తాను క్రియేట్ చేసుకుంటున్నారండి ఉద్యోగస్తులు. నిజంగా చెప్పాలంటే కొంతమంది ఉద్యోగ సంస్థలు ఇచ్చినప్పుడు ఉద్యోగం కోసం వెతుక్కుని ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏదైతే మేనేజ్మెంట్ చెప్పిందో ఆ మేనేజ్మెంట్కి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిందే, ఆ సంస్థను పైకి తీసుకురావాల్సిందే. దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టానికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి నడవవలసిందేనండి. అలా నడవకుండా ప్రతిదానికి మేనేజ్మెంట్కు అడ్డుపడుతూ ఆటంకాలు కలిగిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించకుండా సక్రమైన మార్గంలో ఉంచకుండా ఉంటే అతనికి సమస్యలు ఎదురవుతాయండి. ఎందుకంటే చాలామంది ఈనాడు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు టైంపాస్ చేస్తూ తన యొక్క సంస్థని పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అలాంటి ఉద్యోగస్తులు సంస్థకు చెడు తీసుకురావడంలో మొదటి స్థానంలో ఉంటారండి. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈనాడు, అందుకనే ఉద్యోగ సంస్థలో యజమాన్యం ఏం చేసింది, ఈనాడు కఠినంగా వ్యవహరిస్తుంది. కరెక్ట్ ఈ టైంకి ఉండాలి, ఈ టైంకు మీరు నిర్వర్తించాలి, ఈ టైంలోనే మీరు పని చేయాలి, ఈ టైం వేస్ట్ చేయకూడదు అని సెల్ ఫోన్లను దూరంగా పెడుతూ ఎప్పుడు ప్రజల మధ్య ఉండే విధంగా శాంతంగా ఉండే విధంగా చేస్తుంది. వాళ్ళకు మోటివేషనల్ స్పీచెస్ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తుంది చాలామంది ఉద్యోగస్తులకు. ఎందుకంటే వచ్చిన కస్టమర్లకు మన కోపాన్ని ప్రదర్శించకుండా వాళ్ళని శాంతంగా చూసుకుంటూ, వచ్చిన కస్టమర్లని దేవుడిగా చూసుకుంటూ, ఆ సంస్థని ఒక దేవాలయంగా చూసుకుంటే ఆ సంస్థకు మనం మేలు చేసిన వాళ్ళమే అవుతామండి. ఎందుకంటే ఆ సంస్థ ద్వారా మనం తింటున్నాం, ఆ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆ సంస్థలో మనం మన జీవితాన్ని గడుపుతున్నాం. ఆ సంస్థ ద్వారా ఎంతో కొంత మనకు మేలు చేస్తుంది కదండి. ఈ స్థాయిలో ఎదగకున్నా కొంత స్థాయిలో మనము మన పిల్లలు బ్రతకడానికి ఆ సంస్థలు ఉపయోగపడుతూ ఉన్నాయి, మనం పనిచేసే సంస్థ. అప్పుడు అలాంటి సంస్థని ఏం చేయాలి, మనలా నమ్ముకొని మనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ సంస్థని మనము ఎంత ఇచ్చినా సరే ఆ సంస్థని మంచిగానే చూడాలి, ఒక తల్లిలాగానే చూడాలి, ఒక తల్లిలాగానే ప్రేమించాలి. ఆ సంస్థ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనం కారణం కావాలి, బాధ్యులం కావాలి. అప్పుడే 10 మందికి అది ఉద్యోగాలను ఇస్తుంది, 10 మందికి జీవనం కలిగిస్తుంది, 10 మంది బ్రతకడానికి అది నీడలాగా ఉంటుంది. అవునా కదా? అలాంటి సంస్థల కోసం ఏ ఉద్యోగం అయినా సరే దానికి చెడు చేయకూడదు, మంచే చేయాలి. ఒకవేళ సమస్యలు వచ్చాయి, ఒకవేళ మనకు జీతం సరిపోలేదు, అడిగి తీసుకోండి, అడగండి. నాకు ఇంత ఉద్యోగం కావాలి, ఈ విధంగా చేస్తున్నాను, ఇంత శాలరీ నాకు కావాలని అడగడంలో తప్పులేదు. మేనేజ్మెంట్ అప్పుడు అతని పనిని చూసి అది కేటాయిస్తుంది. అంతేగాని అది చేయకుండా కాలయాపన చేస్తూ మన సంస్థని తీసుకుపోయి వేరేదైతే బ్యాడ్ చేస్తూ ఈ సంస్థలో పనిచేస్తూనే మన సంస్థ గురించి బ్యాడ్గా బయట వాళ్ళకి చెప్పామనుకోండి, అప్పుడు దానికి కీడు చేసిన వాళ్ళం అవుతామా, మేలు చేసిన వాళ్ళం అవుతామా? కీడు చేసిన వాళ్ళమే అవుతాం. ఎందుకు? ఎవ్వరు ఉద్యోగం అయినప్పుడు ఏ వ్యక్తి మనల్ని నమ్మనప్పుడు, మనల్ని నమ్మి ఒక సంస్థ మనకు ఉద్యోగం ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు ఆ సంస్థని మనం తల్లిలాగానే చూసుకోవాలి. ఆ సంస్థ కోసం మనం పాటుపడవలసిందే. వాళ్ళు ఏదైతే సిస్టమ్ పెట్టారో ఆ సిస్టమ్ ప్రకారం నడుస్తూ ఆ సంస్థని డెవలప్ చేయాలి. చేసినప్పుడే అది ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఎవరైతే ఉంటారో ఆ సంస్థను ఒక దేవాలయంగా మలుచుకోవాలి. ఎవరు వచ్చినా కూడా పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకోవాలి, మంచిగా ఉండే విధంగా అక్కడ నడుచుకోవాలి. అప్పుడే ఆ సంస్థ ఉన్నత స్థితిలో ఉంటుంది, ఆ యాజమాన్యానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనకు ఒకవేళ ఆ శాలరీ సరిపోవట్లేదు, అది క్విట్ ఇట్, అది మనము రిజైన్ చేసి వేరే దాంట్లో మనకి ఎక్కడైతే ఎక్కువ శాలరీ ఇస్తారో అక్కడ చేరడంలో తప్పు లేదండి. కానీ ఉన్నంత వరకు అయితే ఏ సంస్థని మనం కీడు చేయకూడదు, ఏ సంస్థని మనం బ్లేమ్ లేపకూడదు. ప్రతి సంస్థ మనకు అన్నం పెట్టినప్పుడు అది మన తల్లి లాంటిది భావించాలి. అది నా అభిప్రాయం అండి. చాలా బాగా చెప్పారండి. అంటే ఇప్పుడు యువత ఉద్యోగాలు అంటే ఇవన్నీ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటాయి. రీసెంట్గా గవర్నమెంట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే, సో బీఆర్ఎస్ రూపకల్పన చేసిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత ఆ రూపకల్పన మార్చేసి తెలంగాణ తల్లి తీరును మార్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు
ప్రభుత్వాలు ఒక ప్రభుత్వము ఒకటి చేస్తే ఇంకో ప్రభుత్వం ఇంకోటి చేయాలనే నానుడి వచ్చిందండి. పూర్వకాలంలో ఇట్లా లేవండి. ఎందుకంటే ఫాస్ట్ మనం వెళ్తే గతంలోకి ఒకసారి మనం తొంగి చూస్తే గతంలో ఇలాంటివి లేవు. ఒక వ్యక్తి ఏదే కానీ చేసి పెట్టాడంటే అది నిరంతరము కొనసాగుతూనే ఉండేదండి. ఏ జీవోపాధి చేసినా, ఏ విగ్రహానికి మ మనము ఎస్టాబ్లిష్ చేసినా, స్థాపించినా, ఒకదానికి పేరు పెట్టినా, ఏదే గాని మంచి విద్యాలయానికి గానీ, మంచి విమానాశ్రయానికి గానీ, మంచి ఒక రోడ్డుకి గానీ, మహామౌల పేర్లు పెట్టినా అవి కంటిన్యూ అయ్యేటివి. ఈ కల్చరు గత కొద్ది కాలంగా ఇది మారుతూ వస్తుంది. ఒక విమానాశ్రయానికి పేరు పెడితే మార్చడం గానీ, ఒక యూనివర్సిటీకి పేరు పెడితే మార్చడం గానీ, ఈ తల్లి విగ్రహం తీసుకపోతే ఇంకో తల్లి విగ్రహం చేర్చడం గానీ, ఎవ్వరికి వాళ్ళు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు దాని మీద. నేను చెప్పేది ఏంటంటే, ఏదే గాని ఒకసారి డిసైడ్ అయినప్పుడు దాని మీద కట్టుబడి ఉంటేనే మంచిది. గౌరవం ఇస్తేనే మంచిది అని నేను అంటానండి. ఎందుకంటే మారుస్తూ పోతున్న కొద్దీ ఇంకో నాయకుడు వస్తాడు. రేపటి నాడు ఇంకో వ్యక్తి అతన్ని మారుస్తూ ఉంటాడు. ఇంకో నాయకుడు వస్తారు, మారుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రజల్లో గందరగోళం అనేది ఉంటుందండి. ఏది వీళ్ళు పరిపాలన కోసం వచ్చారా, వాళ్ళు చేసిన వీళ్ళు మార్చడానికి వచ్చారా అనేది ప్రజలు ఎవరు పట్టించుకుంటున్నారండి. గవర్నమెంట్ చేయవలసింది ఇది మార్చాలి, అది మార్చాలి అనేది కాదండి. ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, ప్రజల వసతులు కల్పిస్తున్నామా లేదా, ప్రజలకు అండగా ఉంటున్నామా లేదా, ప్రజల బాగోగులు చూసుకుంటున్నామా లేమా అనేది చూడాలి. యువత ఈనాడు ఉద్యోగాలు దొరకక నానా అవస్థలు పడుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా, పేదల కోసం ఇండ్లు కేటాయించకుండా, పేదల బ్రతుకు గురించి పట్టించుకోకుండా, పేదలని ఒక ఉన్నత స్థితికి చేర్చకుండా ఈ బొమ్మలు మారుస్తాను, ఈ తల్లులను మారుస్తాను, ఈ పేర్లను నేను మారుస్తాను అంటే ఎంతవరకు సమంజసం అండి? ఏ గవర్నమెంట్ అయినా, నాట్ ఓన్లీ నేను ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ నేను విమర్శించడం లేదని, అలాంటివి చేయకూడదండి. ఒకరు పెట్టారు, అది రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకు పడకపోయినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు అంటే మా మేధావులు ఉన్నారు, మహామవులు ఉన్నారు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని మార్చాలి. లేదండి ఇందులో తప్పు జరిగింది, ఈ విధంగా మార్చుదాం నేను 10 మందిలో పెట్టి మేధావుల యొక్క ముందు పెట్టి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది మారుస్తే దానికంటూ ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుంది. లేదు నేను అతను నాకు పడదు, అతను స్థాపించిన విగ్రహాన్ని నేను తీసేయవలసిందే అంటే అది మూర్ఖత్వం అంటారు, మంచితనం అన్నారు. కాబట్టి అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలండి గవర్నమెంట్. ఎప్పుడే కానీ ప్రజల గురించి పట్టించుకోవాలండి. ఎవరైనా అడుగుతున్నారా ఆ విగ్రహాలు మార్చమని ప్రజలు అడిగారా? దానికోసం ఖర్చు చేసే బదులు ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగిస్తే మంచిదే కదండి. ఎంతోమంది ఫుట్పాత్ల మీద పండుకుంటున్న వాళ్ళని చూస్తున్నామండి. ఎంతోమంది అన్నమో రామచంద్ర అన్నం లేక గడుపుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది వరదలతో వర్షం వస్తే వరదలలో కొట్టుకపోయే ఇళ్ళను మనం చూస్తున్నాం. ఆ రోడ్లను బాగు చేయకుండా, ఆ వరదలో కొట్టుకపోయే ఆ వాగులను బాగు చేయకుండా నిరంతరం ఈ బొమ్మలను మారుస్తాను, అది మారుస్తాను. పల్లెల్లో ఇంతవరకు రోడ్లు లేని ఎంతోమంది ఉన్నాయి. వైద్య సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. ఆ ఊరికి కరెక్ట్ రోడ్లు వేసిన పొంతన పోలేదు. కరెంటు విద్యుత్ శక్తి ఇప్పటి వరకు కొన్ని గ్రామాలలో లేవు. ఒక బల్బు 2 బల్బు వస్తే వస్తుంది, లేకుంటే లేదు. పంటలు సరిగ్గా పండతలేవు, రైతులు సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళకి జీవనోపాధి కలగట్లేదు, రైతులకు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండా రాజకీయాలకు పోయి ప్రతిదీ రాజకీయం చేద్దాం, ప్రతిదీ తనకు అనుగుణంగా మలుచుకుందాం అంటే ప్రజలు క్షమించరండి. అందుకని నేనేమంటున్నానంటే ప్రజలకు అనుగుణంగా ఉండాలి నాయకులు వస్తే. గత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూనే, గత ప్రభుత్వం చేసిన కొన్ని పనులను నొచ్చుకుంటూ, మంచి పనులను మెచ్చుకుంటూ, తాను చేసే పనులను ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేలు జరిగే విధంగా ఉండాలి. అతనే లీడర్షిప్ అంటారు, కరెక్ట్ లీడర్ అంటారండి. కక్ష పెట్టుకునే వ్యక్తి, చేసే వ్యక్తిని లీడర్ అన్నారు. కక్ష సాధింపుల వల్ల ఏమీ సాధించలేము, కార్య సాధన వల్లనే సాధించగలుగుతాం. తను ఏ విజన్ తోటైతే ప్రజల ముందుకు వచ్చాడు, ఏ విజన్ తోటైతే ప్రజలను పరిపాలించాలని ఈనాడు నాయకుడు అయ్యాడు, అదే విజన్తో పనిచేయాలి. అప్పుడు ఆదర్శంగా నిలబడతాడు, ఆదర్శ పురుషుడు అవుతాడు. ఇప్పుడు రోల్ మోడల్గా ఒక పర్సన్ని, మనం ఒక లీడర్ని తీసుకున్నప్పుడు, ఆ లీడర్ తప్పులు చేస్తున్నప్పుడు అతనితో నడిచే ఎంతోమంది వ్యక్తులు అదే తప్పులు చేస్తారుగా. రేపటి నాడు ఇతను కొన్ని నిలబెట్టిపోతారండి.
ఇప్పుడు ఆ విగ్రహాన్ని మార్చారు, ఇతను కూడా కొన్ని విగ్రహాలు ఏవో స్థాపించి వెళ్తారు, ఎన్నో బిల్డింగ్లు నిర్మించి వెళ్తారు. మనకు వచ్చిన ప్రభుత్వం ఆ బిల్డింగ్లను మొత్తం కూలగొడుతుందా? అప్పుడు నష్టం ఎవరికండి? ప్రజలకా అతనికా? ప్రజలకే నష్టం జరుగుతుంది. పాలకులు వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. మరి బాగుపడాలి, ఎవరు బాగుపడాలి? ప్రజలు ఎప్పుడు బాగుపడాలి? చూస్తూనే ఉండిపోవాలన్నా? ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ విధంగా వచ్చినా ఈ విధంగా నలిగిపోవాల్సిందేనా? కేంద్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఈనాడు. ఎన్నో మార్పులు మన ముందు ఉన్నాయి. ఎన్నో విలువలతో కూడిన కొన్ని కార్యక్రమాలు మనకు అందిస్తూ ఉన్నారు. అవన్నీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ మనం కాపాడుకోవాల్సినవి అండి. మన దేశము ఈనాడు ప్రపంచ దేశాలకు అతీతంగా వెలుగుతూ ఉంది. అందరి చూపు మన దేశం వైపు ఎందుకు చూస్తున్నారు? ప్రపంచం మొత్తం ఇది వెలుగుతూ ఉంది. గొప్ప సంపద యువత ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని సంపద ఈ దేశంలో యువ సంపద ఉంది. యువ సంపద ఎక్కడ ఉంటుందో అభివృద్ధి అక్కడ ఉంటుంది. అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో విజ్ఞానం అక్కడ ఉంటుందండి. ఆ విజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో విశ్వవ్యాప్తమై వెలుగుతుంది. అది ఇప్పుడు ఉన్న భారతదేశం. అది నడిపిస్తున్నారు ఈనాడు. ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఆ విధంగా తయారు చేసేది పోయి, ఆ విధంగా ఆలోచించేది పోయి, ఉన్నదాన్ని పోగొట్టుకున్నాం, దానికోసం ఖర్చు చేద్దాం, ఉన్నవి పోగొట్టి దాన్ని కొత్త స్థానంలో ఉంచి వాట్ ఈస్ ది యూజ్? యూజ్ ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి నాకు. మనం ఎలాగో సనాతన ధర్మం రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు సనాతన ధర్మం, సనాతన ధర్మం ఈజ్ ఈక్వల్ టు రాజకీయం. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సనాతన ధర్మం అనేది రాజకీయానికి ముడి పెట్టనే కూడదండి. అది అనాది నుంచి, పురాతన కాలం నుంచి ఈ యొక్క ధర్మం అనేది, హిందూ తత్వం అనేది ప్రజల్లో ఇమిడి, హిందూ తత్వం కోసం ప్రాణాలు అర్పించి ఈ ధర్మాన్ని కాపాడాలని ప్రాణత్యాగాలు చేసి ఎంతోమందికి ఈ యొక్క హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి ఎంతోమంది గాలిలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారండి. మహానుభావులు ఉన్నారు. ఎంతోమంది కృషి చేశారు దీనికోసం, ఈ సనాతన ధర్మాన్ని నిర్మించడానికి. దాన్ని ఎవ్వరు కొల్లగొట్టలేరండి. ఎవరన్నా, ఎవరు అనకపోయినా, ఎవరు దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సనాతన ధర్మం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ భారతదేశం. భారతదేశం నుంచే ప్రపంచం మొత్తం నేర్చుకుంది. భారతదేశం విశ్వవ్యాప్తంగా కావడానికి, విశ్వగురువు కావడానికి, ఈయన ప్రపంచ దేశానికి విశ్వగురువు భారతదేశం. అది కావడానికి మెయిన్ రీజన్ మన ధర్మం, మనం ఆచరిస్తున్నటువంటి విలువలు, మన దగ్గర ఉన్నటువంటి మనగడ. అది ఈనాడు భారతదేశాన్ని నిలబెడుతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది అభినందించవలసినది. ఎందుకంటే పడిపోయిన వ్యక్తి మళ్ళీ లేచి 10 మందికి ఆదర్శంగా నిలబడ్డాడు ఆయన పవన్ కళ్యాణ్. అవునా కదా? ఈనాడు ఏదో ఏం చేస్తారులే అని ఒకప్పుడు అనుకున్న పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు. అంతే కదండి. అతను ఏదైతే విలువలతో వచ్చాడో, ఏదైతే తన విజన్ పెట్టుకొని వచ్చాడో ఆ విజన్కి అనుగుణంగా అతను ఎదిగాడండి. ప్రజల మధ్యన ఉన్నాడు. ఎంతమంది అసహించుకున్నా, ఎంతమంది తనని ఇబ్బంది పెట్టినా, ఎంతమంది తనని ఆదరించకపోయినా, ఎంతమంది అవమానించినా, వీడు వాడుని ఎత్తిపోటి మాటలు అతని అన్న నొచ్చుకోకుండా ప్రజల కోసం నేనున్నా, ప్రజల కోసం తప్పిస్తా, ప్రజలకై బ్రతుకుతా, ప్రజల్లోనే ప్రాణం విడుస్తా అని పవన్ కళ్యాణ్ ఈనాడు ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడు. పడిపోయిన వ్యక్తులు కూడా లేవగలుగుతారు, సామాన్య వ్యక్తులు కూడా రాజకీయంగా ఎదగగలుగుతారు, ప్రపంచాన్ని సృష్టిస్తారు అనడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకప్పుడు దేనికి పనికిరాడు, చిల్లరగా ఉంటాడు అన్న వ్యక్తి ఈనాడు చీఫ్ మినిస్టర్ లెవెల్లో, ఉప ముఖ్యమంత్రి లెవెల్లో దేశం కూడా అతని వైపు చూస్తుంది. పవర్ఫుల్ లీడర్గా ఎదిగాడు అతను. అవునగా? ఎవరన్నా ఊహించారా? పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎదుగుతాడని ఎవరు ఊహించలేదండి. రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయ ఓనమాలే తెలియదు అతనికి అన్నారు. ఆ ఓనమాలని కాదు, రాజకీయం మొత్తాన్ని అవపోషణ పట్టి ఈనాడు రాజకీయం అంటే ఏమిటో ప్రతి ఒక్కరికి రుచి చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా మార్గదర్శనం అతను. గొప్ప వ్యక్తి. పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయండి, ప్రతి మనిషిలో ఉంటాయి.
నెగిటివ్ని దరి చేరేయకుండా పాజిటివ్లోనే వెళ్తే పర్ఫెక్ట్నెస్ అనేది కంపల్సరీ వస్తుంది. నిజాయితీ అనేది మనుషులు ఎప్పుడైతే ఉంటుందో విజయం అక్కడ ఉంటుందండి. మనిషి ప్రతి వ్యక్తిలో నిజాయితీ అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి, సంకల్పం అనేది ఉండాలి, మనసుని అదుపులో పెట్టుకునే తత్వం అనేది ఉండాలి, సృజనాత్మకత శక్తి ఉండాలి. మనిషి ఉన్నప్పుడు మనిషి పరిపూర్ణుడు అవుతాడండి. ఎంతమంది ఏదన్నా తల వంచడు, తను అనుకున్న దానికోసం పరుగులు తీస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. ఆ విధంగా ఉన్న వ్యక్తులే ఈనాడు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, కేంద్రంలో పిఎం గారు ఉన్నారు, ఎంతోమంది మహామౌలు ఈనాడు మన కోసం అబ్దుల్ కలాం గారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, అంబేద్కర్ ఉన్నారు. ఇలాంటి చాలామంది అండి, చెప్పుకుంటూ పోతే ఎంతోమంది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు, దేశం కోసం పాటుపడ్డ వ్యక్తులు ఉన్నారు, ప్రజల కోసం పాటుపడి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది మహామౌలు ఉన్నారు. వీళ్ళంతా విజన్ పెట్టుకొని ఒక దానికోసం తప్పించిన వ్యక్తులు వీళ్ళంతా. వాళ్ళని మనం స్మరించుకోవాల్సిందే ఈ విధంగా. అందులో ఈనాడు నడుస్తున్న వారిలో ఇప్పుడు ఉన్న నాయకుల్లో చాలామంది ముఖ్యులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కరండి. వారిని కూడా మనం మెచ్చుకోవడంలో తప్పలేదు. వారిని మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే వారు సాధించిన విజయం మామూలుగా కాదండి. 21కి 21 సీట్లు సాధించారు. ప్రజల నమ్మకం ఉంటేనే కదా అంత సాధించింది. సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాడు, నా ధర్మం కాపాడాలని తపన పడుతున్నాడు, నా ధర్మం ప్రతి ప్రజల్లో ఉండాలనేది ఆరాట పడుతూ ఉన్నాడు, అందరిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అందరినీ విజయం వైపు నడిపించడానికి తను వెనుక ఉండి పుష్ చేస్తూ ఉన్నాడు, తనను ప్రతిదీ దెబ్బలు తింటే తానే తింటున్నాడు, తనను అభిమానుల మీద ఏనాడు దెబ్బలు పడే విధంగా చూడట్లేదు, అభిమానుల కోసం ప్రాణం ఇచ్చే విధంగా తయారయ్యాడు, అభిమానులకు విజేతలు కావాలని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఉన్నాడు, రాజకీయం అంటే ఇలా ఉండాలి అని రుచి చూపిస్తూ ఉన్నాడు, ఎంతోమందికి ఆదర్శంగా నిలబడుతున్నాడు. తలపండిన నాయకులు కూడా ఆశ్చర్యపోయే విధంగా అతను ఈనాడు నడుచుకుంటూ ఉన్నాడు. అవునా కదా, చూస్తున్నాం దగ్గరుండి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తున్నాం. అలాంటి వ్యక్తులు దేశానికి చాలా అవసరం, మన రాష్ట్రాలకు చాలా అవసరం. అలాంటి నాయకులు ఉండాలి. అలాంటి నాయకులు ఉంటేనే యువత వారిని చూసుకొని కొంతవరకైనా మేలు జరిగే విధంగా రాజకీయాల్లో వెళ్ళే విధంగా అది ఉపయోగపడుతుందండి. ఈనాడు రాజకీయాలని చాలామంది యువత వెళ్ళట్లేదు, ఎవరు ఇష్టంగా చూపించట్లేదు రాజకీయం అంటే. ఎందుకు చూపించట్లేదు? తల్లిదండ్రులు ప్రోత్సహించట్లేదు. రాజకీయాలకు వెళ్తే చిల్లరగా తయారవుతాడు అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏ విధంగా అనుకుంటారు? కొంతమంది రాజకీయాలకు వెళ్తేనే రాజమార్గంగా ఉంటుంది, రెడ్ కార్పొరేట్ చేస్తారు, ఎక్కడికైనా విఐపి లాగా వెళ్ళొచ్చు, 10 మంది తన చుట్టూ ఉంటారు, 10 మంది మెచ్చుకునే విధంగా నాయకుడు వెలుగుతారు. ఎంతమంది యువకులు ఉన్నారండి ఈనాడు వస్తున్నారు, కార్పొరేటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ వినయ్ కుమార్ అలాంటి వాళ్ళు చాలామంది కార్పొరేట్ అయిన వాళ్ళు ఉన్నారు. గాంధీనగర్లో పావని వినయ్ కుమార్ వాళ్ళు కూడా పెద్ద బీజేపీ తరఫున నిలబడి చాలా గొప్ప వ్యక్తులుగా ప్రజల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు చాలామంది పార్టీలకు అతీతంగా చాలామంది బీఆర్ఎస్ తరఫున ప్లస్ కాంగ్రెస్ తరఫున కూడా ఎంతోమంది కార్పొరేటర్లు ఉంటున్నారు. యువత వస్తుంది, ప్రజల్లో ఉంటున్నారు. ప్రజలకు సేవ చేస్తే ఎప్పుడు మర్చిపోరండి. ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. వాళ్ళని ఇష్టంగానే ఉంచుకుంటారు, హృదయంలో ఉంచుకుంటారు, గూడు కట్టుకుంటారు, పూజిస్తారు. వాళ్ళు ఎక్కడ నిలబడ్డా, ఎలా నిలబడ్డా వాళ్ళని గెలిపిస్తూనే పోతూ ఉంటారు. అలాంటి యువతలో నిలబడాలి అంటే దానికోసం ప్రతి నాయకుడు కృషి చేయవలసిందే, ప్రతి లీడర్ కృషి చేయవలసిందే, ప్రతి యువత నేర్చుకొని మంచి ఒక గొప్ప లీడర్గా నిలబడవలసిందేనండి. అది అంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ప్రపంచ దేశాలు గర్వించదగ్గది భారతదేశంగా మారింది. ఇందులో బీజేపీ పాత్ర ఎంత ఉందంటారండి? బీజేపీ పాత్ర, బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అండి. అది ఈనాడు ఎంతోమంది దానికోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది బీజేపీ యొక్క విలువలు అద్వానీ నుంచి ప్లస్ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఎంతోమంది వెంకయ్య నాయుడు గారు, ఎంతోమంది మహామౌల చేతుల్లో తీర్చిదిద్దుకున్న గొప్ప ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఉన్న పార్టీ అండి బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఈనాడు మోడీ గారి చేతిలో పడ్డ తర్వాత విశ్వవ్యాప్తమైంది. అది బీజేపీ అనే పదానికే ఒక వైబ్రేషన్స్, ఒక సెలబ్రిటీని తీసుకొచ్చిన వ్యక్తి మన మోడీ గారు. అప్పుడు బీజేపీ అంటే 4 గోడలకు ఒక దేశానికే పరిమితమయ్యేది, కొన్ని రాష్ట్రాలకు పరిమితమయ్యేది. ఈనాడు దేశవ్యాప్తం పరిమితమైంది, ప్రపంచం మొత్తం పరిమితమైంది, ప్రపంచం సలాం చేసే విధంగా ఎదిగిపోయిందండి.
చెప్పడం ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మోదీ నినాదాన్ని ఈనాడు పలుకుతూ ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా మోదీ 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 అని పలుకుతున్నారు. అది మోదీ అంటే కేర్ ఆఫ్ బీజేపీ. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారండి. ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు వచ్చిందనేది ముఖ్యం కాదు, దేశం కోసం ఉపయోగపడే విధంగా చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ప్రపంచ దేశాల కళ్ళు మన వైపు మళ్లించే విధంగా తను ప్రవర్తిస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. అంతేనా కదా? దేశాన్ని కాపాడుతూ, పక్కనున్న దేశాలకు విలువనిస్తూ, ప్రపంచ దేశ నాయకులను గౌరవిస్తూ, దేశంలో ఉన్న యువతని ఎప్పటికీ అప్పుడు కాపాడుకుంటూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఈనాడు మన దేశంలో ప్రధానమంత్రి రూపంలో ఉన్నారండి. అవునా కదా? ఎన్నో పత్రికల్లో చూస్తున్నాం, ఎంతోమంది ఎంతమంది విమర్శించినా, ఎంతమందిని వారిని పక్కన పెట్టినా వారు మంచి కోసమే పాటుపడుతున్నారు, నిజాయితీగానే పాటుపడుతున్నారు, నీతి కోసం పాటుపడుతున్నారు. దేశం మొత్తం నీతిమయం కావాలని వారు ఆరాటపడుతున్నారు. భారతదేశం అని నెంబర్ 1గా వెలగాలి, భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని వారు తప్పిస్తూ ఉన్నారు. ఆ విలువలను పెంచుతూ ఉన్నారు. వారు మోదీ గారండి. ఎందుకంటే నేను అభిమానించే నాయకుల్లో అతను ఒకతనండి. నేను చాలా అభిమానిస్తాను. వాజ్పేయి గారి తర్వాత వారిని చాలా నేను అభిమానిస్తాను, మోదీ గారిని. అందుకని వారంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇక్కడ చెప్పుకునే అదృష్టం కలిగింది వారి గురించి. ఇవాళ మనం పక్కన పెడితే నిన్న మొన్న మీడియాలో చూస్తున్నాం, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే టీచర్ని 3 విద్యార్థులు కలిసి గుండెల పైన గుద్ది ఆయన చంపేశారు. ఆయన చనిపోయాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కూడా లాస్ట్లోనే వస్తుంది, గురువు మొదట్లో వస్తాడు. సో దైవం కంటే ముందు గురువు వస్తాడు. అలాంటి రోజుల నుంచి ఈరోజు గురువునే కొట్టి చంపేంత స్టేజ్కి యువత దిగజారుతుందంటే దీనికి గల కారణాలు ఏమి ఉండొచ్చు అంటారండి? ఈనాడు మనిషి యొక్క విలువలు నశించడమేనండి. సక్రమైన మార్గంలో విద్యాబుద్ధులు జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం. పిల్లలు సక్రమైన మార్గంలో నడుస్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా తయారవుతున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్ని వాళ్ళు చేర్చుకుంటున్నారు, ఎలాంటి ఆక్రోశానికి గురవుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. దానికి మొదటి కారణం తల్లిదండ్రులేనండి. పిల్లలు ఆ విధంగా తయారు కావడానికి, క్రూరంగా తయారు కావడానికి ఏదే కానీ ఒక వ్యక్తి, నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదే కానీ ఒక వ్యక్తి నిర్మాణం చెందాలన్నా, ప్రపంచానికి పరిచయం కావాలన్నా, 10 మందిలో మనిషిగా నిలబడాలన్నా, ప్రపంచంలో చెడ్డ వ్యక్తిగా తాను సమాజాన్ని వెలివేయాలన్న కుటుంబ బాధ్యతనే అండి. కుటుంబం నుంచి మొదలవుతుంది, కుటుంబ విలువల నుంచి మొదలవుతుంది. ఆ విధంగా తయారు కావడానికి కారణం కొంత కారణం తల్లిదండ్రులు అయితే, మరికొంత కారణం గురువులది కూడా ఉంటుంది, తన స్నేహితులది ఉంటుందండి. ఆ విధంగా ఏదైతే చూస్తున్నారో, ఏదైతే చూస్తూ పెరుగుతున్నారో, ఏదైతే ఇందులో నింపుకున్నారో, ఏదైతే సినిమాలు చూస్తున్నారో, హింసాత్మకమైన సినిమాలు ఈనాడు చాలా వస్తున్నాయి, చూస్తున్నారు. ఏదైతే రోజు నేను ఇంతకుముందు మీకు చెప్పడం జరిగిందండి, ఏదైతే సెల్ ఫోన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు హింసాత్మకమైనటువంటి ఎలా చంపాలనేది కూడా అందులో చూపిస్తున్నారు. మనిషిని ఎలా చంపాలి, చంపిన వ్యక్తిని టెర్రరిస్టులు ఏ విధంగా చంపుతున్నారు, అలాంటి వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి. అలా క్రూరత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. అవి చూస్తూ కూడా చాలామంది పిల్లలు చెడిపోతూ ఉన్నారు. ఎంతోమంది గేమ్స్ ఆడుతున్నారు, కిల్లింగ్ గేమ్స్ అవి వచ్చాయి. ప్రతిదానికి ఆవేశపడుతున్నారు. శాంతి అనేది లేకుండా పోయింది. అశాంతి నింపుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబంలో జరిగే విషయాలను ఎప్పుడు వాళ్ళు అది చేసి, కుటుంబంలో ప్రేమ దొరకక, బజార్లో ప్రేమ దొరకక, ఫ్రెండ్షిప్ ద్వారా ప్రేమ దొరకక, సమాజం నుంచి ప్రేమ దొరకక, గురువుల నుంచి ప్రేమ దొరకక వాళ్ళు లాస్ట్కు క్రూరంగా తయారవుతున్నారండి. ఆ క్రూరత్వానికి ప్రతిరూపాలు ఇవన్నీ అండి, ఈ చెడు మార్గంలో నడవడానికి కాను. కానీ ఈ ఉపాధ్యాయులను చంపేది ఉంది చూడండి, చాలా బాధాకరమైనటువంటి విషయం అది, చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి వాటిని ప్రోత్సహించకూడదు, కఠినమైన చర్యలు తీసుకోవాలండి. దానికి కారణమైన వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకునేది. ఎందుకంటే గురువుని మించిన వ్యక్తులు లేరండి, తల్లిదండ్రులకు మించిన వ్యక్తులు లేరు, గురువులకు మించిన వ్యక్తులు లేరు. సమాజంలో ప్రతి మనిషి ప్రేమించబడాలి, ప్రతి మనిషి ఎదగబడాలి, ప్రతి మనిషి మంచి కోరబడాలండి. ప్రతి మనిషిలో విజ్ఞానం ఉంటుంది. ఆ విజ్ఞానాన్ని ఏదే కానీ మనం గ్రహించినప్పుడు అతని విజ్ఞానవంతం వైపే నడిపించాలండి ప్రతి మనిషిని. కానీ అసూయతో అతన్ని కిల్ చేయకూడదండి. ఇప్పుడు అసూయ, అశాంతి ప్లస్ డబ్బు మీద వ్యామోహం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎక్కువైనప్పుడు
అతనికి వచ్చే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఫాస్ట్ ట్రాక్‌లో నేను డబ్బు సంపాదించాల ఆలోచన ఉంటుంది. ఆ డబ్బు కోసం ఏమైనా చేయాలని అనుకుంటాడు. మనుషులను చంపైనా సరే నేను డబ్బు సంపాదించాలనుకుంటాడు. అంతేకాకుండా మనిషి యొక్క విలువలు లేనప్పుడు, మనిషిని క్రూరంగా చూస్తున్నప్పుడు, తల్లిని, చెల్లిని ఎవ్వరిని ఒకటే రూపంలో చూస్తున్నప్పుడు, ఎవరు కనిపించినా ఒకే భావంతో చూస్తున్నప్పుడు అతనిలో మంచితనం అనేది ఉంటుందా అండి? క్రూరత్వం ఉంటుంది కదా! అలాంటి వ్యక్తి సమాజానికి ఉపయోగపడతారా? ఇలాంటి ఉపాధ్యాయులను, ఇలాంటి తల్లిదండ్రులను కొడుతూనే ఉంటారండి. చంపుతూనే ఉంటారు. తల్లిదండ్రులను చంపే కొడుకులు ఎక్కువైపోయారు. ఉపాధ్యాయులను కొట్టే గురువులు విద్యార్థులు ఎక్కువైపోయారు. కారణం? ఇలాంటి విలువలు లేకుండా వాళ్ళని పెంచడం. ఇలాంటి ఆహ్, అసత్య ప్రచారాల కోసం, అసత్య విలువల కోసం, సొంతంగా తొందరగా సంపాదించాలనే తపన కోసం, ఏదైనా చేయాలనే ఆలోచనతో సినిమాలు చూస్తూ పాడైపోయిన జనాలు వీళ్ళంతా అండి. ఇవన్నీ ఏదైతే చెడుందో తొందరగా ప్రేరేపితమవుతారు వీళ్ళు. ఆక్రోశానికి గురవుతారు. ఇలాంటి వాళ్ళని మానసిక స్థితి సరిగ్గా లేక, మెంటల్ ఎబిలిటీగా ఉండి, ఏది చేయాలన్నా ఆలోచించరండి. ఆ క్షణం చేసేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరిని సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కాదు. సమాజాన్ని నాశనం చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకంటూ కరెక్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చామనుకోండి, వారు కొంతవరకు బాగుపడడానికి అవకాశం ఉంది. ఇలాంటివి విద్యారంగంలో చాలా జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారండి. ఆనాడు ఏం చేశారు? ఇంటి దగ్గర దొరకని శిక్షణ ఉ బడిలో దొరికేది. బడిలో శిక్షగుణంగా ఏసేవాళ్ళండి. సరిగ్గా చదవకపోతే కోదండం అలాంటివి ఏసి, సరైన పద్ధతిలో పిల్లల్ని తీర్చిదిద్దేవాళ్ళు గురువులు. ఈనాడు ఒక ఉపాధ్యాయుడు పిల్లగాన్ని కొడతా ఉంటే తల్లిదండ్రులు ధర్నాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులను కూడా కొడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. అట్లా అన్నప్పుడు నువ్వు ఇట్లా అనొచ్చు కదా! ఆ టీచర్ అలా అన్నప్పుడు 2 ఏసేదుంటివి అనే విధంగా నేర్పిస్తున్నారండి. అది ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులదే కదా బాధ్యత. ఆ విధంగా సక్రమైన పద్ధతిలో వాళ్ళని ఉంచకుండా, వాళ్ళని నాశనం చేస్తున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు పేరెంట్సేనండి. కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దాలన్నా, వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపించాలన్నా శిక్షణ అనేది చాలా అవసరం. అది గ్రహించి శిక్షణ ఇవ్వాలి మనం. అలాంటి వ్యక్తులని సమాజానికి దూరంగా ఉంచాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ మాకు. యూ. చాలా ఉపయోగపడేకరమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.